ఈరోజు గతంలో ఏ ప్రభుత్వాలు ఎవరు చేయని విధంగా మా నాయి బ్రాహ్మణులు ఈరోజు గౌరవ స్థానంలో ఉన్నామంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన జగన్ వల్లే। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రంలో కాదు మొత్తం ప్రతి నాయి బ్రాహ్మణుడు రాష్ట్రంలో సపోర్ట్ గా నిలబడాలని ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణులు మీటింగ్ పెట్టుకుంటూ ఇదే విధంగా కొనసాగిస్తున్నాం। ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ మాకు నాయి బ్రాహ్మణులకి ఊకే ఓట్లు వేసుకున్నారు కానీ మాయం మాటలు చెప్పి ఎప్పుడు నాయి బ్రాహ్మణులకు సపోర్ట్ లేదు। ఈ రోజు ప్రతి దేవాలయంలో కానీ ప్రతి జీవోల్లో కానీ ఈ రోజు నాయి బ్రాహ్మణులు గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే। మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అభ్యర్థికి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరికి గెలిపించే బాధ్యత మా నాయి బ్రాహ్మణులు తీసుకుంటారని ఈ మీడియా తెలియజేస్తున్నాం। ఈ రోజు ఇంత గౌరవంగా ఉన్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే। ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో రేపు నెల 13వ తేదీ ప్రతి నాయి బ్రాహ్మణుడు కదిలి వచ్చి మన జగనన్నకి ఫ్యాన్ గుర్తుకి ఆయన బలపరిచిన అభ్యర్థులకి ఓటేసి గెలిపించినప్పుడే మనం ఇంత మేలుగడినందుకు మన మీద ఎంతో నమ్మకంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకి జీవోలు ఇంత మేలు చేసినందుకు ఆయన రుణం తీసుకోవాలంటే ఆయనకి రుణపడాలంటే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మరి ఒకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నప్పుడే నాయి బ్రాహ్మణులు గౌరవంగా ఉంటారని ఈ మీద తెలియజేస్తూ జై నాయి బ్రాహ్మణ జై జగనన్న। ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకు చేసినటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సంక్షేమం పైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయం కోసం నాయి బ్రాహ్మణులు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సేవకులుగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు పాలకులు చేసి ఈరోజు తిరుమలతో సహా అన్ని దేవాలయ పాలక వర్గాలతో పాటు ప్రతి షాపున్న నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ 10,000 రూపాయల ఆర్థిక సహకారంతో పాటు ఈ రోజు దేవాలయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి ఈ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు కులం పేరుతో దూషిస్తే జైలుకు పంపిస్తానని చట్టం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు। ఎందుకంటే 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ పార్టీ నాయి బ్రాహ్మణులు గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర ఆ రోజు నాయి బ్రాహ్మణులందరూ కూడా తోకలు కత్తిరిస్తాం గుళ్ళు అడుగు పెట్టినటువంటి అవమానం పడినటువంటి పరిస్థితులు కూడా గమనించాం। ఈ రోజు ఎక్కడైతే అవమానం పొందామో అదే గుళ్ళలో ఈ రోజు పాలకులు చేసి ఈ రోజు ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులకి రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులందరూ సంపూర్ణ మద్దతు ఇచ్చి మన షాపుల ద్వారా ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఈ రోజు అనంతపురంలో వెంకటరామరెడ్డి గారు కానీ ఈ రోజు ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ గాని ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థులు కూడా ఇక నాయి బ్రాహ్మణులందరూ మనం ప్రత్యేకంగా వేసినటువంటి పాంప్లెట్ ని ప్రతి షాపుకు ప్రతి ఇంటికి పోయి నాయి బ్రాహ్మణులు చేసినటువంటి మేలును గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మనకు చేసినటువంటి అవమానాన్ని తెలియజేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తోక కత్తిరిస్తా అన్నాడు। ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీ మిమ్మల్ని అందరికీ కూడా తోకలు కత్తిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయవలసిందిగా మీ ద్వారా నాయి బ్రాహ్మణులందరినీ కోరుతాను। నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యానాదయ్య గారు పిలుపు మేరకు అనంతపురంలో ఒక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం పెట్టండి అని చెప్పి ఆయన పిలుపు ఇవ్వడం జరిగినది। ఆయన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నేను నా మిత్రులందరూ కలిసి ఇది పెట్టడం జరిగినది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగానే మేము పెట్టడం జరిగినది। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారు శంకరనారాయణ గారు జిల్లాలో మిగిలిన వైఎస్ఆర్ అభ్యర్థులందరికీ నాయి బ్రాహ్మణులు స్వచ్ఛందంగా స్టార్ క్యాంపెయిన్లుగా మారి వాళ్లకు ఓటేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరిగినది। ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు। ఈరోజు మంగళవారం రోజు 30వ తారీఖు జయమండ కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సభ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వచ్చినాక మనం గతంలో ఎన్నో విధాలుగా మనము లబ్ధి పొందినామంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోనే ఈరోజు మనము ఈ కార్యక్రమానికి ముఖ్య అధినేతలుగా అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం అర్బన్ శాసనసభ్యుడు అలాగే ఎంపీ అభ్యర్థి అయిన మాలగూడ శంకరనారాయణ గారు టీడీడీ నెంబర్ పాలక మండలి సభ్యుడు యానాదయ్య గారు మరి మా నాయి బ్రాహ్మణుల పరిషత్ చైర్మన్ పుల్లయ్య గారు ఈరోజు ఇది
13వ తారీఖు ఈ రోజు ఎంతమంది వచ్చినారో జనాలు నాయబ్రాహ్మణులు అంతకన్నా ఎక్కువ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో అవన్నీ కంపల్సరిగా మనము కొద్దిగా విశేషించుకొని మన ఇంట్లో వాళ్ళం కానీ మనం కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీ నాయబ్రాహ్మణులు అంటే వన్ సైడ్ అనే విధంగా మనం ఉండాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో ఏవనాలు చేశాడు. మనల్ని నాయబ్రాహ్మణుల్ని తోకలు కట్ చేస్తానని మాట్లాడిన నాయకుడు కూడా ఆయనే. ఇలాంటి సందర్భాల్లో మనము మరొకసారి మనమే ఆయన తోకలు కట్ చేసి మనం ఫ్యాన్ గుర్తు ఓటు వేసి అనంతపురం ఉమ్మడి జిల్లాలలో 14 మంది ఎమ్మెల్యేలని ఎంపీలని అలాగే 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం నాయబ్రాహ్మణులు అండగా నిలవాలని ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య నాయకులకి కార్యకర్తలకి మహిళలకి పెద్ద ఎత్తున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.